Gurubhyo Namaha. Today class is matrices, class number 8. Today I am going to explaining concept is transpose. Okay, already in previous classes I told that definition of transpose. Okay, definition of transpose and what are the properties in transpose and 7 or 8 problems on transpose. అంటే ఈరోజు మనం చెప్పుకునే టాపిక్లో ట్రాన్స్పోజ్ అంటే ఏంటో చెప్పుకుని ఆ ట్రాన్స్పోజ్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అవి కూడా డిస్కస్ చేసుకుని ఆ ప్రాపర్టీస్కి కరస్పాండెన్స్గా మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసి ఈరోజు ఈ క్లాస్లో ఈ ట్రాన్స్పోజ్ కాన్సెప్ట్ని కంప్లీట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది ట్రాన్స్పోజ్? ఓకే, వాట్ ఈజ్ మెంట్ బై ట్రాన్స్పోజ్? ఎనీ మ్యాట్రిక్స్ ఇంటర్చేంజింగ్ రోస్ ఇంటూ కాలమ్స్, కాలమ్స్ ఇంటూ రోస్. అంటే ఏదైనా ఒక మ్యాట్రిక్స్లో కాలమ్స్ని రోస్ కింద, రోస్ని కాలమ్స్ కింద ఇంటర్చేంజ్ చేస్తే కనుక ఫామ్ అయినటువంటి న్యూ మ్యాట్రిక్స్ని మనం ట్రాన్స్పోజ్ చేసామని చెప్తామన్నమాట. ఓకే, దిస్ ట్రాన్స్పోజ్ ఇస్ డినోటెడ్ బై పవర్ టీ. ఏ పవర్ టీ అంటే ఏ ట్రాన్స్పోజ్ అని అర్థం అన్నమాట. అంటే దీన్ని పవర్ టీతో కానీ లేదా డాష్తో కానీ ఇండికేట్ చేస్తామన్నమాట. ఓకే, సపోజ్ ఏ ఈజ్ ఏ మ్యాట్రిక్స్, దానికి ట్రాన్స్పోజ్ జరిగిన తర్వాత ట్రాన్స్పోజ్ చేయాలనుకోండి, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ పవర్ టీ. ఓకే, వాట్ ఈజ్ మెంట్ బై ట్రాన్స్పోజ్? ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద ఇంటర్చేంజ్ చేయడాన్ని మనం ట్రాన్స్పోజ్ అంటామన్నమాట. దీని మీద ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటే చూద్దాం. ఓకే, ఒక ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయో నేను వరుసగానే రాస్తాను, ఒక్కొక్క ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీని మీద బేస్ అయ్యి కొన్ని ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేద్దాం. ఓకే ఓకే ఇన్ ట్రాన్స్పోజ్ దెర్ ఆర్ 10 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. అంటే చాలా ప్రాపర్టీస్ ఉంటాయి ట్రాన్స్పోజ్ మీద. ఈ 10 ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేసుకుని ఆ ప్రాపర్టీస్ మీద ప్రాబ్లమ్స్ అయ్యి కంటిన్యూ చేద్దాం. ఓకే, వాట్ ఆర్ ది ప్రాపర్టీస్? ఓకే, ఫస్ట్ రైట్ డౌన్ ది ఆల్ ది ప్రాపర్టీస్. ప్రాపర్టీ నేను ఒకసారి చదువుతాను, ఇవన్నీ కూడా మీరు స్పష్టంగా అవన్నీ కూడా కాపీ చేసుకోండి, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత అయినా సరే కాపీ చేసుకోండి. ఫస్ట్ వన్, ఇఫ్ ఎనీ 2 matrices are equal, transposes are equal. Second one, identity matrix transpose is equal to identity matrix. Third one, A square transpose is equal to A transpose whole square. Fourth one, A transpose whole transpose is equal to A. Fifth one, KA transpose is equal to K into A transpose. K ki transpose లేదు, A into transpose. Sixth one, A plus or minus B transpose is equal to A transpose plus or minus B transpose. Seventh one, AB whole transpose is equal to B transpose into A transpose. Eighth one, ABCD transpose is equal to D transpose, C transpose, B transpose, A transpose. Ninth one, if A is a square matrix, then A plus A transpose is a symmetric matrix and A minus A transpose is a skew symmetric matrix. Last one, every square matrix can be expressed as sum of symmetric and skew symmetric matrices. These are the very most important 10 properties in transpose. ఓకే, ట్రాన్స్పోజ్కి, సిమెట్రిక్కి, స్క్యూ సిమెట్రిక్కి కొన్ని రిలేషన్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా ఇందులో కలపడం జరిగింది. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ దిస్ వన్? ఇఫ్ ఎనీ 2 matrices ఆర్ ఈక్వల్, 2 matrices ఎప్పుడైతే ఈక్వల్ అయినాయో వాటి యొక్క ట్రాన్స్పోజెస్ కూడా ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే కనుక ఆర్డర్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడైతే ఆర్డర్స్ ఈక్వల్గా ఉన్నాయో మనం ఆర్డర్సే చేంజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ట్రాన్స్పోజ్ యొక్క డెఫినేషన్లో ఆర్డర్ ఇంటర్చేంజ్ అవుతుంది. రోస్ కాలమ్స్ అవుతాయి, కాలమ్స్ రోస్ అవుతాయి. అందుకని ఆర్డర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దీని ఆర్డర్ మారితే దీని ఆర్డర్ కూడా మారుతుంది. ఓకే, ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ డెఫినేషన్ ప్రకారం సేమ్ ఆర్డర్ ఉంటే కనుక వీటి యొక్క ట్రాన్స్పోజెస్ కూడా ఈక్వల్. దట్ ఈజ్ ఫస్ట్ ప్రాపర్టీ. అంటే మనకి ప్రాబ్లమ్స్లో ఇచ్చినప్పుడు వీటిని కరస్పాండెన్స్గా చేసుకుని ప్రూవ్ చేయమంటాడు. ఏ మ్యాట్రిక్స్ ఇస్తాడు, బి మ్యాట్రిక్స్ ఇస్తాడు, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని ప్రూవ్ చేయమంటాడు. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ అంటూ ఏం ఉండదు, అదే అవుతుంది ఇట్ సెల్ఫ్. ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్. అంటే ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కైనా ఎనీ ఆర్డర్ 1 0 0 1 దానికి ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది. దట్ ఈస్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి 1 0 0 1 ఒక 2x2 మ్యాట్రిక్స్ తీసుకోండి. దీని రోస్ని కాలమ్స్ కింద చేయండి. ఇది రో కాలం కింద రాయండి. నెక్స్ట్ ఇది రో కాలం కింద రాయండి. దెర్ ఈజ్ నో చేంజ్. ఒక 2x2 ఆర్డర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకుని మీరే సెల్ఫ్గా చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా సాటిస్ఫై అవ్వాలంటే ఇవన్నీ కూడా కన్ఫార్మ్గా మీరు
తెలుసుకోవాలంటే కనుక ఒక్కొక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్ 2x2 కానీ 3x3 కానీ ఎనీ మ్యాట్రిక్స్ తీసుకుని టెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకున్నాను, దీనికి ట్రాన్స్పోజ్ అగైన్ వీ గెట్ ది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, కాబట్టి ఎనీ ఆర్డర్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఇట్ సెల్ఫ్. దట్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ఓవర్, సెకండ్ వన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ స్క్వేర్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏ ఈజ్ ఎనీ మ్యాట్రిక్స్, దానికి ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి, దానికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. దట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ కట్టి దాన్ని 2 times మల్టిప్లై చేస్తే కనుక బోత్ ఆర్ ఈక్వల్. దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంటే, అంటే మ్యాక్సిమం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అని 10 ప్రాపర్టీస్ నేను రాయడం జరిగింది. ఇక్కడ ఇంకా ప్రాపర్టీస్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు సందర్భాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అవన్నీ కూడా రిఫరెన్స్ బుక్స్ అయి చదివితే కనుక అవుట్లైన్స్ కింద చదివితే సరిపోతుంది. కానీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఇవి 10 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. సపోజ్ ఏ ట్రాన్స్పోజ్ ఏ మ్యాట్రిక్స్ ఉంది, దానికి మనం ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసాం, మళ్ళీ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక మళ్ళీ ఏమొస్తుంది, ఇట్ సెల్ఫ్ అదే వచ్చేస్తుంది అనమాట. అందుకని ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. వాట్ ఈజ్ కే? కే ఈజ్ ఎనీ రియల్ నెంబర్. ఒక నెంబర్కి ట్రాన్స్పోజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంటూ ఒక మ్యాట్రిక్స్ ఉంది, ఒక మ్యాట్రిక్స్, దీనికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రాన్స్పోజ్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది ట్రాన్స్పోజ్? ఇంటర్చేంజింగ్ రోస్ ఇంటూ కాలమ్స్ ఆర్ కాలమ్స్ ఇంటూ రోస్. కానీ మ్యాట్రిక్స్లో రోస్ కాలమ్స్ ఉంటాయి, వాటిని ఇంటర్చేంజ్ చేయొచ్చు. బట్ హియర్ ఏ కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్కి అందులో రోస్ ఉండో కాలమ్స్ ఉండో, అందుకని దాన్ని ట్రాన్స్పోజ్ చేయలేం. అందుకని దెర్ ఈజ్ నో ట్రాన్స్పోజ్ ఫర్ రియల్ నెంబర్. సో 5 కిందనే రాస్తాం. సో ఏ ట్రాన్స్పోజ్, దట్ ఈస్ ది ప్రాపర్టీ నెంబర్ 5. ఓకే, అంటే మ్యాట్రిసెస్కి మాత్రమే ట్రాన్స్పోజ్ ఉంటుంది, రియల్ నెంబర్స్ కానీ వీళ్ళు ట్రాన్స్పోజ్ అంటే కే పవర్ కొంతమంది చాలామంది రాస్తారు కేఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు కే ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని. మీనింగ్లెస్ మాట అది, అలా రాయకూడదు. ఓకే, సో మనకి బిట్స్లో కూడా ఆప్షన్స్లో కూడా ఇలా ఉంటాయి, కేఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఒక ఆప్షన్ ఉంటుంది, కే ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. జనరల్గా ఆప్షన్ మన అది టిక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. రియల్ నెంబర్స్కి ట్రాన్స్పోజ్ ఉండదు అన్నమాట, ఓన్లీ మ్యాట్రిసెస్కి మాత్రమే ట్రాన్స్పోజ్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ది ప్రాపర్టీ నెంబర్ 5. వాట్ ఈస్ నెక్స్ట్ 6? ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఆర్ మైనస్ బి ట్రాన్స్పోజ్. అంటే రెండు మ్యాట్రిసెస్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మీరు ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే, ట్రాన్స్పోర్ట్ చేసేసి సెపరేట్గా యాడ్ చేస్తే కనుక బోత్ ఆర్ సేమ్. ఇవి మనం ప్రాబ్లమ్స్లో చేస్తామట ఎక్కువగా. ఇదొకటి, ఈ ప్రాపర్టీ ఎక్కువగా యూజ్ చేస్తామట. ఓకే, ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఆర్ మైనస్ బి ట్రాన్స్పోజ్. అంటే ట్రాన్స్పోజ్ చేసి వాటిని యాడ్ చేసిన, ఆ రెండు మ్యాట్రిసెస్ని యాడ్ చేసి ట్రాన్స్పోజ్ చేసిన బోత్ ఆర్ సేమ్. మన ప్రాబ్లమ్స్లో చెక్ చేసుకోవచ్చు ఇవి. ఓకే, వీటి మీద కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం నెక్స్ట్ ఆ వాటి మీద మన ప్రాబ్లమ్స్ అవి కూడా చేస్తాం. నెక్స్ట్ 7th వన్. ఓకే, ఏబి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. అయితే ఇక్కడ మల్టిప్లికేషన్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఎడిషన్లో అయితే కనుక ఒక ఆర్డర్ ఫాలో అయ్యే, మల్టిప్లికేషన్లో వచ్చేటప్పటికి రివర్స్ మాట. అంటే ఎలాగంటే ఏబిని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మనకి వచ్చే వాల్యూ ఎలా ఉంటుందంటే బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. జనరల్గా ఎలా అనుకుంటాం మనం, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్, దీని ప్రకారం రాసేయాలనుకుంటాం మనం. కానీ ఇక్కడ మల్టిప్లికేషన్లో కుదరదు. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. అంటే ఏని బిని మనకు రెండు మ్యాట్రిసెస్ ఇచ్చినప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేసి ట్రాన్స్పోజ్ కడితే వచ్చే న్యూ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే కనుక బి మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ ఏ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ మల్టిప్లై చేస్తే అప్పుడే ఈక్వల్ అవుతాయి. సో దిస్ ఈజ్ ప్రాపర్టీ నెంబర్ 7. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. అయితే ఇక్కడ మనం ఇలా ఈ రెండు మ్యాట్రిసెస్కి జరుగుతుందా అంటే నో. ఎన్ని నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఏబిసిడి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు డి ట్రాన్స్పోజ్, డి ట్రాన్స్పోజ్, సి ట్రాన్స్పోజ్, బి ట్రాన్స్పోజ్, ఏ ట్రాన్స్పోజ్. ఇలాగా 26 లెటర్స్ తీసుకోండి, ఏబిసిడి గోన్ లైక్ దిస్ జెడ్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ట్రాన్స్పోజ్ ఇంటూ వై ట్రాన్స్పోజ్, ఎక్స్ ట్రాన్స్పోజ్ గోన్ లైక్ దిస్ ఏ ట్రాన్స్పోజ్. అలాగా అన్ని ఎలిమెంట్స్కి కూడా జరుగుతాయి అన్నమాట. ఓన్లీ కేవలం 2 మ్యాట్రిసెస్కే కాదు ఇది. అలా చెప్పడానికి 4 మ్యాట్రిసెస్ కూడా అని చెప్పాను, అలా n మ్యాట్రిసెస్ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ప్రాపర్టీ నెంబర్ 8. నెక్స్ట్ వాట్ ఈజ్ 9th వన్? ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ దెన్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. వాట్ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ already I told that what is meaning of the symmetric matrix and skew symmetric matrix. Symmetric matrix means a square matrix is said to be symmetric matrix. A transpose is equal to A.
ఓకే, ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ మనకి ఇస్తే కనుక దానికి మళ్ళీ ట్రాన్స్పోజ్ కట్టామనుకోండి, మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వచ్చిందనుకోండి, దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. దానికి మనం ట్రాన్స్పోజ్ కట్టినప్పుడు నెగిటివ్ వచ్చిందనుకోండి, నెగిటివ్ మ్యాట్రిక్స్ ఏ వచ్చిందనుకోండి, నెగిటివ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ వచ్చిందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఎందుకంటే ట్రాన్స్పోజ్కి సిమెట్రిక్ రిలేషన్ ఉంది కాబట్టి ఈ 9th ప్రాపర్టీ 10th ప్రాపర్టీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీని మీద మనం ఎక్కువగా చేస్తామన్నమాట. ఈ 9th 10th నెక్స్ట్ 4th 5th 6th ఈ ప్రాపర్టీస్ మీద మ్యాక్సిమం ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ మనం చేయబోతాం అన్నమాట. ఓకే, వాట్ ఈజ్ 9th వన్? ఇఫ్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ గివెన్, ఏ ట్రాన్స్పోజ్, ఈ రెండింటిని కలిపితే కనుక ఖచ్చితంగా వీ గెట్ ది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అవి మన ప్రాబ్లమ్స్లో చూద్దాం. ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తే ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్, అది ఖచ్చితంగా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ప్రాపర్టీ నెంబర్ 9. ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ దెన్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ లాస్ట్, what is the last 10th property? Every square matrix can be expressed as symmetric and skew symmetric. ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ని కూడా మనం, అంటే ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్లో కూడా ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యాడ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఆ రెండింటిని వాటిని మనం సెపరేట్గా తీయడానికి ఇక్కడ ఫార్ములా కూడా మనం ఉపయోగించవచ్చు. ఓకే, సో ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. అది మనకి ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి, అందులోంచి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మనం బయటికి లాగాలనుకోండి బై యూజింగ్ దిస్ ఫార్ములా. అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2. అలాగే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2. అంటే రెండు ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాం కదా. దట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ is equal to, this is symmetric matrix, this is skew symmetric matrix. This is the formula for this property number 10. ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే కనుక నీకు ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, అది 2/2 అవ్వచ్చు, 3/3 అవ్వచ్చు, 4/4 అవ్వచ్చు. దాన్ని రైట్ డౌన్ ది గివెన్ మ్యాట్రిక్స్, రైట్ డౌన్ ది సమ్ ఆఫ్ ది సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ కింద రాయమంటాడు. అప్పుడు బై యూజింగ్ దిస్ ఫార్ములా, అంటే ఇక్కడ ట్రాన్స్పోజ్కి సంబంధించినట్టు ఉన్నాయి కాబట్టి ఇవి మన ప్రాపర్టీస్ సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ కూడా మనం కలుపుకున్నాం అన్నమాట. ఓకే, సో దీస్ 10 ప్రాపర్టీస్ ఆర్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రాన్స్పోజ్. Okay, the first problem is, these are the very most important properties. Okay, write down these 10 properties. Okay, next I am going to explaining problems on transpose. Okay, now I am going to explaining problem number 1. Okay, the first problem is, if A is equal to -1 2 3 2 5 6 3 x 7 is a symmetric matrix, then find x value. అంటే మీకు ఇచ్చినటువంటి స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఒక ఎలిమెంట్ మిస్ అయింది, ఒక ఎంట్రీ x అన్నోన్ వాల్యూ. టు ఫైండ్ దిస్ అన్నోన్ వాల్యూ, బట్ వాట్ ఈస్ గివెన్? This A is a symmetric matrix. By the definition of symmetric matrix, A transpose is equal to A. Okay, solution. What is given? Given A is equal to -1 2 3 2 5 6 3 x 7. This is given matrix. Okay, this matrix is symmetric matrix. By the definition of symmetric matrix, A transpose is equal to A. So what is A? A is equal to -1 2 3 2 5 6 3 x 7. So transpose is equal to, right, A -1 2 3 2 5 6 3 x 7. ఓకే, వాడు ఇచ్చినటువంటి హింట్ ప్రకారం సిమెట్రిక్ అన్నాడు కాబట్టి బై ద డెఫినేషన్ ఆఫ్ సిమెట్రిక్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. మీకు చెప్పాను సిమెట్రిక్ మ్యాట్రిక్ డెఫినేషన్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ చెప్పాను. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే కనుక దట్ ఏ ఈజ్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -ఏ అయితే కనుక దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ రాశాను, దీనికి ట్రాన్స్పోజ్ ఇది ఏ. ఇప్పుడు దీనికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్పోజ్? రోస్ ఇంటర్చేంజింగ్ రోస్ ఇంటూ కాలమ్స్. రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద ఇంటర్చేంజ్ చేయటమే ట్రాన్స్పోజ్ అనమాట. సో -1 2 3ని ఇది రో కాలం కింద రాస్తున్నాను, అంటే -1 2 3 అంటే దిస్ ఈజ్ రో 1 కాలం 1 కింద రాశాను. నెక్స్ట్ రో 2 కాలం 2 కింద రాస్తున్నాను 2 5 6. నెక్స్ట్ రో 3 కాలం 3 కింద రాస్తున్నాను 3 x 7.
అంటే రో 1 కాలం 1, రో 2 కాలం 2, రో 3 కాలం 3. అంటే ట్రాన్స్పోజ్ చేశానమాట. బై ది డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఏం చెప్తుంది? రోస్ని కాలమ్స్ కింద మార్చుకోమని చెప్తుంది, లేదా కాలమ్స్ని రోస్ కింద చేంజ్ చేసుకోమని చెప్తుంది. అది డెఫినేషన్ ఆఫ్ ది ట్రాన్స్పోజ్. అలాగే చేశాను ఇక్కడ నేను. నెక్స్ట్ ఈ పక్కన గివెన్ మ్యాట్రిక్స్ -1 2 3 2 5 6 3x 7. Okay, so both matrices are equal according to the definition of the equality of matrices. Equality of matrices says that corresponding elements are equal, that equal to this is a x unknown value, so the corresponding value is 6, so x is equal to 6, the value x is equal to 6. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే వాడు మనకి ఇస్తాడు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి, అది సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ చెప్తాడు. అదే స్క్యూ సిమెట్రిక్ అనుకోండి -aకి ఈక్వల్ చేస్తారు, ఇక్కడ మైనస్ రాస్తారు, మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తారు, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేస్తారు. వీ గెట్ ది అన్నోన్ వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు 6. ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే, ఇన్ దిస్ క్లాస్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 2. ఓకే, ద సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 2 -1 2 1 3 -4, b is equal to 1 0 -2 -5 -3 4, then show that ab whole transpose is equal to b transpose into a transpose is one of the property in ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్లో మనం ప్రాపర్టీ చెప్పుకున్నాం, అందులో ఇది ఒక ప్రాపర్టీది. ఈ ప్రాపర్టీని వెరిఫై చేయమంటున్నాడు. చెప్పాను కదా మీకు, ఆ ప్రాపర్టీస్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయని. ఇది ప్రాబ్లం అంటే సెకండ్ ప్రాబ్లం. అంటే ఇది ఎలా డీల్ చేయాలి ప్రాబ్లం ఇది. ఏ ఈజ్ గివెన్, వాట్ ఈస్ ది ఆర్డర్? ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ 2 rows 3 columns. Okay, A matrix order is 2/3. What is the order of the B matrix? 3 rows 2 columns. Okay, first find AB. What is the product of AB? That means A and B are conformable. To check it, first order of A is equal to 2/3, order of B is equal to 3/2, 3 equal ga unnai. Number of columns in first matrix is equal to number of rows in the second matrix. So condition is satisfied. So AB is conformable. That means the product of AB is possible. So to find the first AB and the next transpose that AB, that is one matrix, new matrix, then 1 anukundam. Next B transpose, దీనికి B transpose find out చేద్దాం. నెక్స్ట్ A transpose, దీనికి transpose find out చేద్దాం. B transpose into A transpose ని మల్టిప్లై చేద్దాం. ఆ వచ్చినటువంటి న్యూ మ్యాట్రిక్స్ని 2 అనుకుందాం. 1 2 అబ్జర్వ్ చేయండి. వీ గెట్ బోత్ ఆర్ ఈక్వల్. బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటేనే హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఒకసారి ఇదే ప్రాబ్లం షో దట్ అనుకుంటే వెరిఫై అంటాడు. వెరిఫై అన్నప్పుడు ఇలాగే దెన్ షో దట్ అనకుండా దెన్ వెరిఫై ఏబీ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు బీ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని అడిగినప్పుడు మీరు చెక్ చేయాలి. అప్పుడు LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది అనుకోండి, హెన్స్ ఇట్ ఈస్ వెరిఫైడ్. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. షో దట్ అన్నప్పుడు హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అయితే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ గివెన్ ఏ రాస్తాను, తర్వాత బి రాస్తాను. ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తాను, బి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తాను. నెక్స్ట్ ఏబీ ఫైండ్ అవుట్ చేస్తాను, ఏబీ హోల్ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తాను. తర్వాత బి ట్రాన్స్పోజ్ ఇంటి ఏ ట్రాన్స్పోజ్ రెండింటిని మల్టిప్లై చేస్తాను. అదంతా కూడా నేను బోర్డు మీద చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో సొల్యూషన్ అంతా కూడా నేను బోర్డు మీద డిస్ప్లే చేసాను, చూడండి ఒకసారి. ఏ గివెన్ ఆర్డర్ 2/3, బి గివెన్ 3/2. ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆర్డర్ ఏమవుతుందంటే రివర్స్ అయిపోతుంది అన్నమాట. ఇదిగో 3/2. దీన్ని ట్రాన్స్పోజ్ చేశాను అంటే ఏ ట్రాన్స్పోజ్, బి ట్రాన్స్పోజ్. చూడండి అబ్జర్వ్ చేయండి, ట్రాన్స్పోజ్ చేసినప్పుడు వాటికి ఆర్డర్స్ ఎలా రివర్స్ అయినాయో. ఓకే, 2/3 వల్ల 3/2 అవుతుంది, 3/2 వల్ల 2/3 అవుతుంది. నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక వాడు షో దట్ అన్న దాంట్లో ఏబీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఫస్ట్ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఏ ఇంటూ బి. ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయాలంటే కనుక అది కన్ఫార్మబుల్ అవుతుందా లేదా అంటే మరి ఏబి ఇదిగో చూడండి 3 కండిషన్ సాటిస్ఫైయింగ్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక మనకి 2/2 ఆర్డర్ ఉన్నట్టు మ్యాట్రిక్స్ వస్తుంది. సో మన మ్యాట్రిక్స్ మీద బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే కనుక ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేయాలి ఇవి? సో సెలెక్ట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, అలా మల్టిప్లై చేస్తే వీ గెట్ దిస్ మ్యాట్రిక్స్ ఏబీ. దీనికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేశాను. ఏబీ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. అంటే ఈ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ పెట్టాను. ట్రాన్స్పోజ్ అంటే -2 13ని కాలం కింద రాయాలి. -2 13 -2 13 7 -31 7 -31 దీని 1 అనుకోండి. ఓకే, ఏబీ హోల్ ట్రాన్స్పోజ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, దట్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. దిస్ ఈజ్ బి ట్రాన్స్పోజ్, దిస్ ఈజ్ ఏ ట్రాన్స్పోజ్. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మరి పాసిబిలిటీ ఉంటుందా అంటే బి ట్రాన్స్పోజ్ ఆర్డర్ 3/2. మనం బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మల్టిప్లై చేసేటప్పుడు మీరు కండిషన్ చెక్ చేయాలి. అంటే కన్ఫర్మబుల్ అవుతుందా లేదా చూద్దాం. బి ట్రాన్స్పోజ్ ఆర్డర్ ఏంటి?
బి ట్రాన్స్పోజ్ అంటే ఇది 2/3 ఓకే ఇంటూ బి ట్రాన్స్పోజ్ ఆర్డర్ ఇది. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ ఆర్డర్ 3/2. సో కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి రెండు కూడా మల్టిప్లై చేయొచ్చు. సో బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కానీ మల్టిప్లికేషన్ తెలుసు కదా, ఫాస్ట్గా చేయాలి, ప్లస్లో మైనస్లో తప్పులు రాకుండా చూసుకోవాలి. 2 + 2 - 6 అలా వేసుకుంటూ చక్కగా వేసుకోవాలి. లేదా 1/1 వేసుకోవచ్చు. 1 × 2 -2 × -1 1 × 2 ప్లస్ -2 × -1 ప్లస్ -3 × 2 అలా 1/1 ఒక్కొక్క ఎంట్రీ వేసుకున్న తర్వాత సింప్లిఫై చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. సో బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ 1, దిస్ ఈజ్ 2. ఫ్రమ్ 1 and 2 అబ్జర్వ్ దట్ 1, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2. AB whole transpose is equal to this one, B transpose into A transpose is equal to this one. Both matrices are equal. అంటే దీని వాల్యూ కూడా ఒకటే వచ్చింది కాబట్టి హెన్స్ AB whole transpose is equal to B transpose into A transpose. సో ఈ రెండు కూడా ఈక్వల్ అయినాయి కాబట్టి LHS is equal to RHS. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, సో ఈ విధంగా చేయాలన్నమాట. ఇది ప్రాపర్టీని బేస్ చేసుకుని మనకు ఒక మ్యాట్రిసెస్ ఇచ్చాడు, దాని ప్రకారం చేయమని చెప్పాడు. సో ఇన్ దిస్ క్లాస్ సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓకే, the next question is very most important, third question. What is third question? If A is equal to cos alpha sin alpha minus sin alpha cos alpha, then show that A into A transpose is equal to A transpose into A is equal to identity matrix. Okay, now I have to prove that A into A transpose is equal to A transpose into A is equal to identity matrix. Here identity matrix order is 2/2 because the given matrix order is 2/2. అంటే మనకి ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఆర్డర్ యొక్క 2/2 కాబట్టి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్డర్ కూడా 2/2 అవ్వాలి. అంతేగాని 3/3 ఆర్డర్ ఉన్నటువంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని తీసుకోకూడదు. అందుకని వాడు క్లియర్గా ఒక్కొక్కసారి మెన్షన్ చేస్తాడు, I2 అంటాడు ఒకసారి. ఒకవేళ మెన్షన్ చేయకపోయినా సరే మనకి హైపోథసిస్లో ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ మీద మనం డిపెండ్ అవ్వాలి. ఓకే, సో A into A transpose is equal to A transpose into A is equal to identity matrix. What is the definition of this matrix? ఇది దేనికి డెఫినేషన్? ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఓకే, బై ద డెఫినేషన్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ is said to be orthogonal matrix if A into A transpose is equal to A transpose into A is equal to I. That matrix is called orthogonal matrix. ఇదే క్వశ్చన్ ఒక్కొక్కసారి ఎలా అడుగుతాడంటే కనుక if A is equal to then show that the given matrix is orthogonal matrix. ఇలా కూడా అడగొచ్చు. వాడు డెఫినేషన్ని ప్రూవ్ చేయమని చెప్పాడు. ఏ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్ ప్రూవ్ చేయమన్నాడు. ఇది అలా కాకుండా వాడు ఎలా అడగచ్చు? ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు దెన్ ప్రూవ్ దట్ ఏ ఈజ్ ఏ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. అలాగే మీకు 23 టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ చెప్పాను. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఆ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయమని అడగచ్చు అనమాట. అంటే ఆ డెఫినేషన్ ఏంటో ఆ టైం మీకు గుర్తుకు రావాలి. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ప్రూవ్ చేయమని అంటే కనుక వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ వాట్ ఈజ్ మెంట్ బై ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అనే ఐడియా మీకు రావాలి వెంటనే. ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్ అనమాట. ఇప్పుడు మనం చేయవలసింది ఏముంది? ఇందులో ఏ ఇచ్చాడు, దీనికి ఫస్ట్ మీరు ఏం చేస్తారు? సొల్యూషన్ గివెన్ వాట్ ఈజ్ ఏ is equal to cos alpha sin alpha minus sin alpha cos alpha. This is given matrix. To find first A transpose. What is A transpose? A transpose is equal to దీని ట్రాన్స్పోజ్ చేయాలి. దట్ మీన్స్ cos alpha sin alpha minus sin alpha cos alpha. ట్రాన్స్పోజ్ సింబల్ మాట ఇది. ట్రాన్స్పోజ్ అంటే ఈ రోని కాలం కింద రాయాలి. దట్ ఈక్వల్ టు cos alpha sin alpha. నెక్స్ట్ minus sin alpha minus sin alpha cos alpha. This is transpose of the matrix A. అంటే మన దగ్గర A ఉంది గివెన్. A transpose నేను తయారు చేశాను. Now we have to calculate A into A transpose. We get the one matrix. Next A transpose into A matrix. We get the one matrix. That matrix is identity matrix అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేస్తే కనుక ఈ మ్యాట్రిక్స్ ఇంటూ ఈ మ్యాట్రిక్స్ వీ గెట్ ది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అది వస్తుందో లేదో చూద్దాం. అదంతా కూడా ఇక్కడ నేను చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏ ఇచ్చాడు, ఏ ట్రాన్స్పోజ్ తయారు చేసుకున్నాం. ఆ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్స్ మట్టుకి మీరు చాలా ఒక మోర్ దాన్ 50 to 100 ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరే సొంతంగా మ్యాట్రిసెస్ని డిజైన్ చేసేసుకుని సొంతంగా అంటే వాటి ఆర్డర్ కన్ఫార్మబుల్ అయ్యే విధంగా మ్యాట్రిసెస్ని మీరు తీసుకుని మల్టిప్లికేషన్ బాగా ప్రాక్టీస్ చేస్తే మ్యాట్రిసెస్ చాలా ఈజీగా మార్కులు గెయిన్ చేయొచ్చు అనమాట. ఈ ఒక్క చాప్టర్ బాగా చూసుకుంటే మనం చక్కగా పాస్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ రెండింటిని మల్టిప్లై చేద్దాం. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఆ మల్టిప్లికేషన్ నెక్స్ట్ అదే ఈజీ. రో ఇంటూ కాలం. నెక్స్ట్ కాస్ ఆల్ఫా ఇంటూ minus sin alpha minus cos alpha into sin alpha plus sin alpha into cos alpha. Okay, next minus sin alpha into cos alpha plus cos alpha into sin alpha. Next minus into minus plus sin square alpha plus cos square alpha
సో ఇది ప్లస్ క్వాంటిటీ మైనస్, ఇది ప్లస్ క్వాంటిటీ మైనస్ క్వాంటిటీ, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అన్న కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా అన్న ఒకటే. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో వీ నో దట్ ఇన్ ట్రిగనామెట్రీ వన్ ఆఫ్ ది మోస్ట్ రిలేషన్ బిట్వీన్ సైన్ థీటా అండ్ కాస్ థీటా, ద రిలేషన్ ఈజ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1, దిస్ ఈజ్ 0, దిస్ వాల్యూ 0, దిస్ ఈజ్ 1. సో 1 0 0 1. సో మల్టిప్లైయింగ్ A and A transpose we get identity matrix I. Next, now have to find out A transpose into A. A transpose into A. A transpose means this one. A transpose into A. So cos alpha minus sin alpha, sin alpha cos alpha, cos alpha sin alpha minus sin alpha cos alpha. Multiplying these two, we get same. Like quantities are cancel opposite quantities. So cancel. This value is equal to 1, 1 0 0 1. That equal to identity matrix. And A into A transpose value I వచ్చింది. A transpose into A is equal to I వచ్చింది. ఆ కండిషన్ ప్రకారం సాటిస్ఫై అయిపోయింది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. మీరు కంక్లూజన్ కూడా రాయొచ్చు అక్క అని అడగలేదు, అడిగితే కనుక మనం రాయొచ్చు మాట. వెదర్ ఇట్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని అనుకోండి, దిస్ ఈజ్ ఏ ఆర్థోగనల్ మ్యాట్రిక్స్. సో ఈ విధంగా చేయాలన్నమాట. అంటే డెఫినేషన్స్కి 24 మ్యాట్రిసెస్ మీకు 23 టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ చెప్పడానికి కారణం ఏంటంటే ఆ టైప్స్ మీద ప్రాబ్లమ్స్ అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం అన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసాం, కొన్ని చెప్పుకుంటాం. ఇప్పుడు ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ మీద ఒక ప్రాబ్లం చేసాం, రేపు హెర్మిషియన్, స్క్యూ హెర్మిషియన్, అలాగే సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్, ఆర్థోగనల్, ఇన్వల్టరీ మ్యాట్రిక్స్, అవన్నీ చాలా ఉన్నాయి. నిల్పొటెంట్, ఐడెంపొటెంట్, ఇవన్నిటిని కూడా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి మనం ప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 3 ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 4. ఫోర్త్ క్వశ్చన్ ఈజ్, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్. ఇది ఒకసారి ఈ సెట్లో కానీ ఎం సెట్లో కానీ అడిగాడు. ఓకే, లాస్ట్ ఇయర్. ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు సి ట్రాన్స్పోజ్, దెన్ ఫైండ్ సి మ్యాట్రిక్స్. అంటే మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు సీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మనం చదివినటువంటి 10 ప్రాపర్టీస్లో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఏ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఓకే, వాట్ ఈస్ గివెన్? గివెన్ A transpose B transpose is equal to C transpose. By taking on both sides transpose, that means A transpose B transpose whole transpose is equal to C transpose whole transpose. I want C, and that means applying transpose. We know that A transpose whole transpose is equal to A. Similarly, C transpose whole transpose is equal to C. So this is the C value. ఈ వాల్యూ మనకు కావాలన్నమాట. అందుకని బోత్ సైడ్స్ నేను ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే కనుక నాకు C వాల్యూ వస్తుంది. అందుకని బోత్ సైడ్స్ కూడా నేను ట్రాన్స్పోజ్ అప్లై చేశాను. బై టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ ట్రాన్స్పోజ్. సో వాట్ ఈస్ ది ప్రాపర్టీ? AB whole transpose is equal to B transpose. అంటే రివర్స్లో రాసుకుంటూ రావాలన్నమాట. అంటే B transpose transpose A transpose transpose is equal to C transpose transpose. We know that A transpose whole transpose is equal to A. Similarly, B transpose whole transpose is equal to B. C transpose whole transpose is equal to C. So, BA is equal to C. Therefore, what is the value of C matrix? BA. So, the matrix, new matrix is BA. And the product of B and A. That is the solution of this problem number 4. So, next I am going to explaining problem number 5. This is last problem in this class. Okay. The fifth problem is very most important. ఈ ఫిఫ్త్ ప్రాబ్లమ్ని రకరకాలుగా అడగచ్చు అన్నమాట. ఇప్పుడు ఎలా అడిగాడు ఇందులో ఫిఫ్త్ ప్రాబ్లం? ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ గివెన్, దెన్ ఫైండ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అయితే మనకి వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇన్ ట్రాన్స్పోజ్లో 10th ప్రాపర్టీ, ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ని కూడా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద, ఇంకొక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్నమాట. అదే చెప్పాను దానికి ఎలా ఫార్ములా అనేది. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ A ట్రాన్స్పోజ్ బై 2, దట్ ఈస్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ప్లస్ A మైనస్ A ట్రాన్స్పోజ్ బై 2, దట్ ఈస్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, ఆ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే రెండు కూడా మనకి వాడు అడిగినటువంటి వస్తాయన్నమాట. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ గివెన్? A ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ గివెన్. ఏం తయారు చేయాలి మనం? A ప్లస్ A ట్రాన్స్పోజ్ తయారు చేస్తే కనుక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. A మైనస్ A ట్రాన్స్పోజ్ తయారు చేస్తే కనుక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. A ప్లస్ A ట్రాన్స్పోజ్ అది తయారు చేసిన తర్వాత ఆ మ్యాట్రిక్స్ సిమెట్రిక్గా కాదా ఎలా వెరిఫై చేయాలో డెఫినేషన్ చెప్పేటప్పుడు చెప్పాను. ఒక రోస్ని అబ్జర్వ్ చేయమని చెప్పాను. ఫస్ట్ రోస్ని, ఫస్ట్ రోని, ఫస్ట్ కాలంని అబ్జర్వ్ చేయమని చెప్పాను. సిమిలర్గా ఉంటాయి ఎలిమెంట్స్.
అలాగే ఎలాగ ఐడెంటిఫై చేయాలో కూడా చెప్పాను. ఇది సిమెట్రిక్కా కాదా, స్క్యూ సిమెట్రిక్కా కాదా, వెదర్ ఇట్ ఈస్ సిమెట్రిక్ ఆర్ నాట్, ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు చాలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఫస్ట్ నేను ఏ తీసుకుంటాను, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కడతాను, నెక్స్ట్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ కడతాను, అప్పుడు వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏ ట్రాన్స్పోజ్ తయారు చేశాను. అయితే మీకు ప్రాపర్టీస్ చెప్పినప్పుడు ట్రాన్స్పోజ్ సిమెట్రిక్ ఎలా తయారు చేసుకోవాలి, స్క్యూ సిమెట్రిక్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను. ఇఫ్ ఏ ఈజ్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ సిమెట్రిక్, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ స్క్యూ సిమెట్రిక్. నేను అదే తయారు చేశాను, ఏ ట్రాన్స్పోజ్. 3/3 ఆర్డర్ కాబట్టి సేమ్ కూడా ఆర్డర్ 3/3 వచ్చింది. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్, ఈ 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేశాను, వీ గెట్ దిస్ వన్. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఓకే, దిస్ ఈజ్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్సే కాదా మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక మీకు చెప్పాను నేను. చూసుకుంటే కనుక 4 7 6 ఇలాగా ఈక్వల్గా ఉంటాయి. మళ్ళీ 2 4 ఓకే, అలా చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మీకు వచ్చినటువంటి ఆన్సర్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకుంటే కనుక ఈ విధంగా మీరు చూసుకోవాలి. 4 7 6 4 7 6 2 4 2 4. ఓకే, దిస్ ఈజ్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. దేర్ ఫోర్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ద రిక్వైర్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇన్ దిస్ గివెన్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్లో మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇస్తే మీకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎలా తయారు చేయాలో కూడా చెప్పాను. మీకు ఏదైనా ఒక పర్టికులర్ మ్యాట్రిక్స్ ఇస్తే మీరు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తయారు చేయడానికి బై యూజింగ్ దిస్ ఫార్ములా. అట్లా కాకుండా ఏ మ్యాట్రిక్స్ మీకు ఇవ్వలేదు, మీరు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తయారు చేయాలి. ఎలా తయారు చేయను, కొన్ని నెంబర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవటం, మీరు ఈ విధంగా రాయాలన్నమాట. ఏదో 1 2 3 మళ్ళీ 1 2 3 ఇలాగే రాయాలి. తర్వాత 5 6 ఇలాగే రాయాలి, మళ్ళీ 5 6 ఇలాగే రాయాలి. ఇక్కడ మీ ఇష్టం ఏ నెంబర్ అయినా పెట్టుకోండి. ఇలా డెఫినేషన్ చెప్పేటప్పుడు చెప్పాను. ఏ మ్యాట్రిక్స్ ఇవ్వడం మన సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తయారు చేసుకోవచ్చు. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇస్తే కనుక బై యూజింగ్ దిస్ ఫార్ములా ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. ఓకే, ఇది ద రిక్వైర్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈజ్ దిస్ వన్. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తయారు చేయాలి. అంటే దట్ మీన్స్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఏ మైనస్ దిస్ ఈజ్ ఏ ట్రాన్స్పోజ్. బై సబ్ట్రాక్టింగ్ దీస్ 2 మ్యాట్రిసెస్ వీ గెట్ దిస్ వన్. ఓకే, ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ టెస్ట్ చేసుకోవడానికి కూడా మీకు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ చెప్పేటప్పుడు చెప్పాను. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే కనుక జీరోస్ కింద ఉంటాయన్నమాట. ఇగో జీరోస్ కింద ఉన్నాయి కదా. నెక్స్ట్ 0 -1 4 దీనికి సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆపోజిట్ సైన్లో ఉంటాయి. 0 1 -4 ఇక్కడ -1 ఉంటే +1 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటే -4 ఉంటుంది. 0 0 0 0 సరిపోయింది. అంటే ఇక్కడ ఏదైతే ఉందో దీనికి ఆపోజిట్ సైన్లో ఉంటుంది అనమాట. అంటే -0 అన్న +0 అన్న ఒకటే. సో ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంటే ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ మనకి ఇస్తే కనుక సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ని ఈ విధంగా తయారు చేయాలి. ఇదే ప్రాబ్లమ్ని ఒక్కొక్కసారి ఎలా అడుగుతాడంటే కనుక అది మీరు ఈజీగా చేయొచ్చు. ఇఫ్ ఏ ఈజ్ ఏ మ్యాట్రిక్స్ దెన్ ఎక్స్ప్రెస్ యాజ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాడు. అంటే ఈ ఇచ్చినటువంటి స్క్వేర్ మ్యాట్రిక్స్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద సమ్మేషన్ కింద ఎక్స్ప్రెస్ చేయమంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక ద మ్యాట్రిక్స్ ఏ, అప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 ప్లస్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 బై యూజింగ్ దిస్ ఫార్ములా. దిస్ ఫార్ములా సేస్ దట్ every square matrix can be expressed as, that means the summation of symmetric and skew symmetric matrices. అలా మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. ఇదే ప్రాబ్లమ్ ఈ విధంగా కూడా చేయొచ్చు. ప్రస్తుతానికి మనకి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దాని నుంచి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దట్స్ అలా అక్కడతోటి మనకి అయిపోయింది. తర్వాత అడిగితే కనుక మీరు అలా చేయాలన్నమాట. అయితే ఏదైనా స్క్వేర్ మ్యాట్రిక్స్ని సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ సమ్మేషన్ కింద రాయండి అంటే కనుక అప్పుడు ఏ ప్లస్ ఏ ట్రాన్స్ బై 2 చేయాలి. అంటే ఏంటి, వచ్చిన దానికి ఏ ప్లస్ ఏ ట్రాన్స్ బై 2 చేయటమే. బై 2 బై 2 బై 2 బై 2 బై 2 రాసుకుని వెళ్తాయి. అది ఇక్కడ రాయాలి. ప్లస్ దీన్ని బై 2 చేయటమే, అది ఇక్కడ రాయాలి. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. అంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్స్. ప్రాబ్లమ్ అయిపోయింది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విధంగా చేయాలన్నమాట. సో ట్రాన్స్పోజ్ మీద ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, 5 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్ టు ట్రాన్స్పోజ్ వరకు కూడా, అంటే బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ఎంట్రీస్, అంటే ప్రాబ్లమ్స్ ఆన్ ఆపరేషన్స్, ట్రాన్స్పోజ్ మీద కలిపి మీకు ఒక అసైన్మెంట్ డిస్ప్లే చేస్తాను.
ఆ అసైన్మెంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మీరు అసైన్మెంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పటి వరకు ప్రాక్టీస్ చేయకూడదు. అవన్నీ విని కాన్సెప్ట్ విని అన్నీ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు అసైన్మెంట్లోకి రావాలి. అప్పుడే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఆ అసైన్మెంట్ డిస్ప్లే చేసినటువంటి అసైన్మెంట్లో క్వశ్చన్స్ అన్నీ కూడా ఏ ఒక్కటి వదలకుండా బాగా చేయండి. ఓకే, సో టుడే క్లాస్ ఈజ్ ఓవర్.